తుది మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి 10 మంది టీడీపీ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ సమావేశానికి హాజరు కాలేదు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తుది మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి 10 మంది టీడీపీ కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. వైసీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, ఇలా మరొకసారి తుని వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది, 4వసారి. అయితే ప్రస్తుతం ఇటు నోటిఫికేషన్ ఈ రోజుతో కూడా పూర్తవడం జరిగింది. మరొకసారి దీనిపై జిల్లా కలెక్టర్ ఎలక్షన్ అధికారి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే 4 సార్లు వాయిదా పడింది. ఈ రోజుతోటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్ అయితే రద్దు అవడం జరిగింది. మరొకసారి ఎన్నికల అధికారి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారనే దానిపై కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే గత 3 సార్లు కూడా నాటకీయ పరిణామం మధ్య ఈ వాయిదా పడుతూనే వచ్చింది. ఇటు వైసీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు ఇచ్చారు. అయితే టీడీపీకి సంఖ్యాబలంగా కూడా ఇంకొక 4 సభ్యులు మద్దతు కావాల్సి ఉంది. అయితే 4 సభ్యులు మద్దతు కోసం టీడీపీ గత 4 రోజులుగా కూడా ఇటు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి నాయకులు అయితే కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే కూటమి నాయకుల ప్రయత్నాలకు వైసీపీ నాయకులు అయితే అడ్డుకట్ట వేయగలిగారనే చెప్పొచ్చు. 3 రోజుల నుంచి కూడా ఈ 3 వాయిదాలప్పుడు కూడా వైసీపీ కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇప్పుడు వైసీపీ మున్సిపల్ చైర్మన్ ఇంట్లోనే కూడా గృహ నిర్బంధంలోనే ఉన్నారు గత 3 సార్లు కూడా. అయితే ఇప్పుడు మరొకసారి వాయిదా పడింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.